ఎన్డీఏ కూటమికి 300 లోపు మాత్రమే సీట్లు రావడంతో ఢిల్లీలో చక్రం తిప్పనున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. దాంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష భేటీలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేరువేరుగా ఢిల్లీ వెళ్లారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చలు జరుగుతుంది. ఈ నెల 9వ తారీఖున తన ప్రమాణ స్వీకారం ప్రధాని మోదీతో సహా పలువురు ఢిల్లీ పెద్దలను చంద్రబాబు నాయుడు ఆహ్వానించనున్నారు. ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు కొనసాగుతారా లేదా అంటూ వస్తున్న ప్రచారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫుల్ స్టాప్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమిని వీడేది లేదంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొంటారు. జనసేన నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు పవన్. వారందరినీ అభినందనలు తెలిపారు. మరింత బాధ్యతతో కలిసి పనిచేయాలంటూ సూచించారు. ఓటేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం. నిజమైన లా మేకర్, చట్టాలను చేసేవాడు. వీర్ ఆల్ లా మేకర్స్. చట్టాలను చేసేవాళ్ళం, చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం. హౌ ఎ ట్రూ లా మేకర్ వుడ్ బి విల్ షో దెమ్. బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు? భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి.